ఫస్ట్ మనం ఏం చేసాం, 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. దీంట్లో ఏమేసి యాడ్ చేసాము, వాటర్ యాడ్ చేసాం. వాటర్ తర్వాత ఇది ఏ ఇది బి అని పేరు పెట్టాం. వాటర్ తర్వాత ఏం యాడ్ చేసాం, ఈ పిండి పదార్థాన్ని ఇందులో కొంచెం వేసాను. వేసిన తర్వాత అప్పుడు మళ్ళా అయోడిన్ తీసుకుని దీన్ని వేసాను. వేస్తే ఏ కలర్ వచ్చింది, ఇందులో దీనికి ఏం యాడ్ చేశాను, సెలైవా యాడ్ చేశాను. సెలైవాలో ఏ ఎంజైమ్ ఉంటది, సెలైవాలో ఏ ఎంజైమ్ ఉంటది, సెలైవాలో టైలిన్. టైలిన్ ఇంకో పేరు ఉంది, ఎమైలేజ్. ఏంటిది, ఈ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఏం చేసింది, పిండి పదార్థాన్ని కొద్దిగా జీర్ణం చేసింది. కాబట్టి ఇక్కడ పూర్తిగా బ్లూ బ్లాక్ రాలేదు. చూసారా, రెండింటికి డిఫరెన్స్ కనబడిందా. దీనికైతే బ్లూ బ్లాక్ వచ్చింది, దీనికి బ్లూ బ్లాక్ రాలేదు. కారణం ఏంటి, ఎమైలేజ్ పిండి పదార్థాలను కొద్దిగా జీర్ణం చేసింది. అందుకే మనం ఆహారం తినేటప్పుడు లాలాజలం బాగా విడుదలయ్యేటట్లు తినాలి. విడుదలయ్యేటట్లు తినాలంటే మనం తినేటప్పుడు ఆహారాన్ని దాని యొక్క రుచిని అనుభవిస్తూ తినాలి. అప్పుడు రుచిని ఆహ్వాదిస్తూ తింటే మనకి లాలాజలం బాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు తీసుకున్న ఆహారం ఉన్నటువంటి పిండి పదార్థం కొద్దిగా బాగా జీర్ణం అవుతుంది అన్నమాట. అందుకే టీవీ చూస్తూ, అలాగే మొబైల్ చూస్తూ, సెల్ ఫోన్ అవి చూస్తూ మనం తిన్నాం అనుకోండి, ఏదో ఆలోచిస్తూ తిన్నాం అనుకోండి, అప్పుడు ఈ సెలైవా సరిగా రిలీజ్ అవ్వదు. అందువల్ల ఎమైలేజ్ తక్కువ రిలీజ్ అవుతుంది. పిండి పదార్థం తొందరగా జీర్ణక్రియ జరగదన్నమాట. కొంత సమయం, పూర్తి సమయం పడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు కొంత సమయం మనం 20 నుంచి 30 నిమిషాలు ఉంచినప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి జాగ్రత్త చూడండి. అంటే పిండి పదార్థం మీద లాలాజలం యొక్క చర్య అనేది కనబడింది. అంటే ఎమైలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ ని మాల్టెడ్ చక్కెరలుగా మార్చింది. అందుకే ఇందులో కలర్ ఏ విధంగా రాలేదు. ఇందులో చూస్తే మనకి బ్లూ బ్లాక్ కలర్ అనేటువంటిది రావడం జరిగింది, ఐడిన్ కలిసిన. ఓకే, రైట్.